100K అయింది. ఇంకా మస్తు కావాలి, నువ్వు అండర్ రేటెడ్ ఉన్నావు అని మస్తు మంది అంటుర్రు. దేవుని దయ చూద్దాం, ఇంకా అయితే మంచిదే, సంతోషం. కానీ మీ అందరి సపోర్ట్కి మాత్రం నేను ఎన్నిసార్లు, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మళ్ళీ మొదలు పెట్టినా మళ్ళీ సపోర్ట్ చేసిర్రు. అంతకు మించింది ఏం లేదు. నేను ఓడిపోయిన ప్రతిసారి, పడిపోయిన ప్రతిసారి మళ్ళీ స్టార్ట్ అయితే నాకు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ కానియలేదు. 0 నుంచి స్టార్ట్ అయినా నేను అనుకున్నా, కానీ 0 నుంచి స్టార్ట్ కానియలేదు. ఓపెనింగ్ బ్లాస్టర్ ఓపెనింగ్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చారు. ఈవెన్ ఈ సీజన్లో 4 ఛానళ్ళు పెట్టిన, డబ్బులు ఇండ్లత్తలేవంటే అనలత్తలేవంటే ఇంట్లో ఏదో తనలాడినా 4 ఛానళ్ళకు కూడా ఇట్లా పెట్టగానే అట్లా ఒకదానికైతే 30,000 మంది సబ్స్క్రైబర్లు తయారయ్యారు. అందులో ఇంకో దానిలో వచ్చేసి 10,000 మంది నిండిరు, ఇంకో దానిలో 8,000 మంది నిండిరు. ఇట్లా పెడితే అట్లా ఉరికొచ్చారు, అన్నా జల్దీ కావాలి, నీకు పైసలు రావాలని. ఎన్ని డక్క ముక్కిలు తిన్నాం, కింద మీద పడ్డాం. మీ అందరూ సపోర్ట్ చేసే ఈడిదాకా తీసుకొచ్చారు. అండ్ లవ్ యూ. ఇక ఎంత చెప్పినా తక్కువే. నేను గట్టిగా మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ కొంచెం ఎమోషనల్ అయ్యేటట్టుంది అని వచ్చేట, అందుకే సపడకున్నా మెల్లగా మాట్లాడుతాను నిదానంగా. అండ్ వెరీ హ్యాపీ, నేనే కాదు ఇంట్లో అందరూ హ్యాపీ. ఇక తమ్ముడు ఫోన్ చేసిన, వీడియో కాల్ ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేసి, యాటను కోసుడేనా అన్నాడు. మీరు అందరూ అత్తరా చెప్పుర్రి, యాటను కోద్దాం కొండపోసమ్మ కాడ. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. చాలామంది రివ్యూ లెక్క కాకుండా నాతో పాటుగా ఎమోషనల్గా ట్రావెల్ అయ్యారు. ఒక రివ్యూ చెప్తుండు, మనం సబ్స్క్రైబర్స్గా చూస్తున్నాం అన్నట్టు కాకుండా మై ఫ్యామిలీ మెంబర్, నా అన్న, మా తమ్ముడు, అరే మావోడ్రా బై అని నాతో పాటు ట్రావెల్ అవుతూ ఇయర్స్, సీజన్ 5, సీజన్ 6 నాన్ స్టాప్ సీజన్, కానీ ఇప్పుడు సీజన్ 7లో కానీ నాతో పాటు ట్రావెల్ అవుతారు. నేను చెప్పేది కొన్నిసార్లు మీకు నచ్చకపోయినా నా ఎంబటే ఉన్నారు. నా మీద కోపం వచ్చినా కానీ, నా మీద అలిగినా కానీ, నా మీద 4 రోజులు గుస్సా అంటే కొంచెం గరం అయినా కానీ మళ్ళీ ఎంబటే నా దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పిన పాయింట్ నచ్చకపోయినా నువ్వంటే ఇష్టం అని నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరు చెప్పేది రివ్యూవే. అందరికీ సబ్స్క్రైబర్లు ఉంటారు, మనకు మాత్రం సబ్స్క్రైబర్లు ఉంటారు, అవర్ ఫ్యామిలీ. ఈవెన్ మన ఫ్యామిలీలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే మొన్ననే చూసినాం ఎట్లా మనం అందరం సపోర్ట్ చేస్తాము. పోయిన సీజన్లో నాకు డబ్బులు రానప్పుడు కూడా మీరందరూ మనిషి కొని తీసుకొని మరి పంపించి నాకు హెల్ప్ చేసారు. ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇక ఏదో నేను డైరెక్ట్గా మీతో ముచ్చట పెట్టిన కిందికే వస్తుంది తప్ప, మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నారు కాకుండా మీ పక్కనే చేరి, మీ చెవులలో దూరి, మీ కళ్ళ ముంగట నిల్చొని కూర్చొని ముచ్చట పెడుతున్నట్టే ఫీల్ అయ్యి నాతో ఎంత ఎమోషనల్ ట్రావెల్ అంటే, ఈవెన్ ఇప్పుడు లైవ్లో ఎవరు వచ్చినా కానీ మా ఇంటికి రా అంటారు. అంటే అంతకంటే నేను సంపాదించుకున్నది గొప్పగా సంపాదించేది ఏం లేదు. ఏమున్నది భయ్, ఉన్న రోజులు జర ఎంజాయ్ చేయాలి, నవ్వాలి. అలా మంచిగా ఈ సీరియస్ టాపిక్ని కూడా నేను ఒక సబ్జెక్టుని తీసుకొని చెప్తున్నాను తప్ప, ఏ సబ్జెక్ట్ అయినా నేను ఇంతే అండ్ నా క్యారెక్టర్ మీద తెలుసు, నేను ఎందుకు మీకు తెలుసు. మంచిలో మంచినే చూస్తా, చెడులో చెడునే చూస్తా. చెడులో మంచిని ఎత్తుక్కోలేను, మంచిలో చెడుని ఎత్తుక్కోలేను. మంచి చెడు ప్రతి మనిషిలో ఉంటాయి కాబట్టి పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎక్కువ పర్సంటేజ్ ఏది ఉందో ఇక దీనికి సపోర్ట్ చేసుకుంటూ పోతా తప్ప ఇంకా పర్సనల్ టార్గెట్లు లేవు, ఏది లేదు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంత పొడుగు అవుతుంది. కానీ ఇది సెట్ అయిపోయి 100K తర్వాత మంచిగా మళ్ళీ మనకు మనీ వచ్చుడు బాగా ఉంటే బాగుంటుంది. చూద్దాం, దానికి కూడా ఏం భయపడేది లేదు. పైసలు వచ్చినా రాకపోయినా నేను చేయలేదా వీడియోలు, కానీ అండ్ మీరు సపోర్ట్ చేయలేదా, పైసలు అవతలేవు అంటే మీరెంత సపోర్ట్ చేయలేదు నాకు తెలియదా మీ అందరి గురించి. లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఈ విజయం నాది ఒక్కందే కాదు, ఈ 100K అనేది ఇక్కడితో ఆగది, ముంగడికి పోతూనే ఉంటుంది. అండ్ ఈ విజయం నా ఒక్కంది కాదు, మీ అందరూ కూడా వాళ్ళుకొని చేద్దాం అని చెప్పి కూర్చున్నారు కాబట్టి అయింది. ఈ 2 రోజులలో అవుతుందని అనుకున్నామా, మీరు చేసిరు కాబట్టి అయింది అంతే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ సబ్స్క్రైబింగ్ మీ. ఇంకా చాలా వీడియోలు పెడతా. అండ్ ఈ సీజన్ అయిపోయిందంటే ఉడిచినట్టు కాదు, మొదలైనట్టు. దీని తర్వాత మనం ఇంకా కంటిన్యూగా మూవీ రివ్యూస్ చేస్తా. కొన్ని సినిమాలు నేను బాగున్నాయి అంటే మీకు నచ్చకపోవచ్చు, కొన్ని బాగలేవు అంటే మీకు నచ్చవచ్చు, అదేం లేదు. కానీ అవర్ జర్నీ ఈజ్ లైక్ ఫ్యామిలీ, అంతే అయితే నడుతూనే ఉంటుంది. కొన్ని నాకు నచ్చుతాయి, కొన్ని మీకు నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇంట్లో మనం 5 ఉన్నామంటే అన్నకు నచ్చింది తమ్ముడికి నచ్చుతుంది, తమ్ముడికి నచ్చింది నాన్నకు నచ్చుతుంది అన్నట్టు ఉంటుంది. కాబట్టి సో నన్ను అడ్జస్ట్ చేసుకోర్రి, నన్ను అర్థం చేసుకోర్రి, మన ట్రావెల్ ఇట్టే ముందర నడుతూనే ఉంటుంది. అండ్ మూవీ రివ్యూస్తో పాటుగా ఇంకా చాలా చెప్తున్నారు. ఒక అక్క చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీలు పెట్టాను, నువ్వు కామిక్ వేరే చెప్తావు కానీ ఒక సజెషన్ ఇచ్చింది. అట్లా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ నా నుంచి ఎటువంటి కంటెంట్ చేస్తే బాగుంటుందన్న అనేది మీరు ఏమైనా చెప్పాలి ఉంటే కింద కామెంట్లలో పెట్టుర్రి, చూస్తా, ట్రై చేస్తా, అవి కూడా చెప్పడానికి ట్రై చేస్తా. న్యూస్ చెప్దామని అనుకుంటున్నా, న్యూస్కి సంబంధించిన కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కంటెంట్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూస్ చూడకపోతే చూసేయరు, బాయ్.